ఉల్లి పరాటా. మరి ఉల్లి పరాటా కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకి ఆనియన్స్, ఉల్లిపాయలు, అలాగే మనకి చిన్న ఉల్లిపాయలు కాడలు కూడా తెచ్చుకున్నామా? ఇది స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు అండ్ అలాగే ఇది ఉల్లిపాయలు అండ్ అలాగే గోధుమ పిండి, ఉప్పు, కారం అండ్ ఆల్సో ఇంకేముంది? కొంచెం చిల్లీ పౌడర్ అండ్ అలాగే గరం మసాలా కూడా తెచ్చుకున్నాం. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఉల్లిని కొంచెం సార్ట్ చేసుకుందాం అన్నమాట. అలాగే, ఓకేనా? సో స్టవ్ ఆన్ చేసేయండి, ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసేద్దాం. సో యాక్చువల్లీ ఇదివరకు ఏంటంటే బాగా ఓల్డెన్ ఏజ్లో సో ప్రతి ఒక్కళ్ళు కూడా పొలం పనులు చేసుకునేవాళ్ళు. అంటే చాలా యాక్టివిటీ ఉండేది. లేచిన దగ్గర నుంచి ఇప్పుడు మనకి పాలు పితుక్కోవటం దగ్గర నుంచి అలా ఎవరికి వాళ్ళకి ఏదో ఒక పని అంటూ ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లేచిన తర్వాత వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోవటానికే మన పని అంతా ఉంటుంది, కానీ ఇవేమీ మనం చేయం. సో దీనివల్ల కూడా మనకి ఇండైజెషన్ ఇష్యూ అనేది ఎక్కువ అవుతుందా? ఎక్కువగా ఒకే పొజిషన్లో ఉంటే కూడా మన బవల్ మూమెంట్ లేకపోవడం ద్వారా కూడా మనకు డైజెషన్ ఇష్యూస్ అనేది ఉంటుంది. కాబట్టి సో సాఫ్ట్వేర్ వాళ్ళకైనా ఇంకేదైనా సిట్టింగ్ జాబ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మనం చెప్తా ఉంటాం అనమాట, 2:2 రేషియోలో ఫాలో అవ్వాలి. లైక్ 2 hours కూర్చున్నప్పుడు అట్లీస్ట్ ఒక 20 minutes వాక్ అయినా చేయాలి. లైక్ నార్మల్ ఫోన్ కాల్ కూర్చొని మాట్లాడడం కన్నా లైక్ తిరుగుతూ అలా మాట్లాడుతూ ఉండాలి, బ్రిస్క్ వాకింగ్ ఉండాలి, విగరస్గా చేయాలి. అంటే వాళ్ళ బాడీ టైప్ని బట్టి మనం టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో డైట్ ఎంత ప్రాంప్ట్గా తీసుకుంటామో అంతే ప్రాంప్ట్గా మన బాడీ స్టెబిలిటీ కానీ లేదంటే మూమెంట్ ఉంటే కూడా మనకు ఎఫెక్టివ్నెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ అలాగే డైజెషన్ మీద ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమంది చెప్తారు మేము నడుస్తూనే ఉంటామండి అయినా కానీ మాలో ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు అని చెప్పేసి. మీరు చెప్పినట్టు యాక్చువల్లీ నార్మల్గా నడవటం వేరు, బ్రిస్క్ వాక్ అంటే ఒక టైం పెట్టుకొని 10-20 minutes బ్రిస్క్గా చేసిన దారి వేరు కదా. అవును, సో ఏంటంటే మూమెంట్ అనేది ఉండాలన్నమాట. సో నార్మల్గా నడిచామంటే ఏదో అలా నడిచి రావడం కాకుండా బాడీ మూమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నూనె కూడా కాగింది. ఫస్ట్ ఏం వేసుకున్నాం? ఫస్ట్ ఉల్లిపాయలు, ఇది లైట్గా మనం సార్ట్ చేసుకుంటున్నాం. ఓకే, అలాగే పచ్చిమిర్చి కూడా. ఓకే, నెక్స్ట్ ఉల్లికాడలు కూడా వేసేస్తున్నాం. సో మోస్ట్లీ స్ప్రింగ్ ఆనియన్స్ మనం ఫాస్ట్ ఫుడ్లో లాస్ట్ అలా గార్నిష్ చేసి ఇచ్చేస్తారు. బట్ స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనం ఏది చేసుకున్నా ఉల్లిపాయలు ఎంత కామన్గా యాడ్ చేస్తామో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అంతే కామన్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎస్. సో నెక్స్ట్ స్పైసెస్ వేసేద్దాము, ఒక స్పూన్. ఓకే, సో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. సో అది అలా సార్ట్ అవుతూ ఉంటుంది. మనం అంతలోపు పిండి కూడా కలిపేసుకొని పెట్టేసుకుందాం. అలాగే ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులోనే ఫస్ట్ కొంచెం గోధుమ పిండి. సో గోధుమ పిండి, మిల్లెట్స్ పిండి అట్లా ఏదైనా తీసుకోవచ్చా? ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఊరికినే ఒక చిటికెడు చిటికెడు, అండ్ కొంచెం ఆయిల్ కూడా. ఇప్పుడు మనము వాటర్ వేసుకొని మెల్లిగా కలిపేసుకుందాం. ఓకే, సో పిండి మనం ఇది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు పరాటా అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో మనం ఇంకొకసారి దాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే సో చక్కగా వేగిపోయే పల్లవి. నేను ప్యాన్ కూడా షిఫ్ట్ చేస్తాను. ప్యాన్ కూడా షిఫ్ట్ చేసేసుకోండి.
ఓకే, సో పిండి కూడా కలిపేసుకున్నాం కదా, మనం ఇంకా దీన్ని పరాటాలా చేసేసుకుందాం. ఓకే. సో కొంచెం పొడిపిండి వేసుకుందాం. సో స్టఫ్ ఇందులో పెట్టేసుకుందాం. సో చక్కగా దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకొంచెం పిండి మీద నుంచి అలా వేసేసుకొని రోటీలో చేసేసుకోవడమే. సో మీరు స్టవ్ కూడా ఆన్ చేసి ప్యాన్ కూడా హీట్ చేసేసుకొని పెట్టుకోండి. ఓకే. సో ఆయిల్, సో ఇది మనం బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా అండ్ ఆల్సో డిన్నర్లా కూడా తీసుకోవచ్చా? యా, తీసేసుకోవచ్చు. సో ఆల్రెడీ స్టఫింగ్ ఉంటుంది కాబట్టి సో మనకి కర్రీ లేకపోయినా కూడా హ్యాపీగా టేస్టీగా ఉంటుంది. పల్లవి, ఆనియన్ పరాటా అయితే రెడీ అయిపోయింది, ఇంకంతేనా? యా అంతే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, ఉల్లి పరాటా రెడీ అయిపోయింది. ఓకే, ఉల్లి పరాటా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఉల్లి పరోటాకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, గోధుమ పిండి. ఉల్లి పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసి మగ్గించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నూనె, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని పీటపై వేసి చిన్న పూరీలాగా ఒత్తుకుని వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి పరోటాలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసుకుని వేడి చేసుకున్న తర్వాత ఒత్తుకున్న పరాటాని తవాపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లి పరోటా రెడీ.